హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మనం వెజిటేబుల్ జవర్ రోటీ ఎలా చేయాలో తెలుసుకుందామండి. దీనికోసం నేను 2 చాప్డ్ క్యారెట్స్ అలాగే ఒక చిన్న సొరకాయ ముక్క తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం గ్రేట్ చేసుకోవాలి. నేను నా దగ్గర ఫుడ్ ప్రాసెసర్ ఉంది. నేను దీని హెల్ప్తో గ్రేట్ చేసుకుంటాను. ఒకవేళ ఇది లేని వాళ్ళు హ్యాండ్ గ్రేట్ చేయొచ్చు. బ్లేడర్ అటాచ్మెంట్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చాప్ చేసిన వెజిటేబుల్స్ వేసి గ్రేట్ చేసుకుందాం. ఫుడ్ ప్రాసెసర్ చాలా హ్యాండీ ఎక్విప్మెంట్ అండి. కిచెన్లో వెజిటేబుల్స్ చాలా ఫైన్గా గ్రేట్ అవుతాయి మనకి. అదే ఇవే హ్యాండ్తో చేయాలంటే మనకి ఇప్పుడు చాలా ఫిజికల్ వర్క్ అండ్ చాలా టైం కూడా పడతాయి. చూసారు కదా మీరు ఎంత ఫైన్గా గ్రేట్ అవుతుందో. ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా వేసుకొని మొత్తం గ్రేట్ చేసుకుందాం. అయిపోయిందండి. చూసారు కదా, ఈవెన్ హార్డ్ వెజిటేబుల్స్ లైక్ క్యారెట్, బీట్రూట్ లాంటివి కూడా చాలా బాగా గ్రేట్ అవుతాయి ఇందులో. చూసారా? ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి ఒక బౌల్ తీసుకుందాం. ఆ బౌల్లో మనం గ్రేట్ చేసిన వెజిటేబుల్ మిక్చర్ యాడ్ చేసుకుందామండి. వెజిటేబుల్స్ ఏం తీసుకుంటున్నాం అనేది ఆప్షనల్ అండి కంప్లీట్గా. ఓన్లీ క్యారెట్ తీసుకోవచ్చు, కుకుంబర్ తీసుకోవచ్చు, బీట్రూట్ కూడా తీసుకోవచ్చు. నాకు ఇంట్లో హ్యాండీగా సొరకాయ ఉంది, నేను సొరకాయ కూడా వేశాను. ఎన్ని వాటరీ వెజిటేబుల్స్ అయితే మనకి పిండి కలుపుకోవడంలో ఈజీగా ఉంటాయి, హార్డ్ వెజిటేబుల్స్ కాకుండా. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకుందాం. కిడ్స్ కోసం చేస్తుంటే కనుక పచ్చిమిరపకాయ అవాయిడ్ చేయొచ్చండి. అలాగే చాప్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకుందాం. లీఫీ వెజిటేబుల్స్ కర్రీస్ ఎవరైతే తినరో వారు ఇష్టపడరో అది ఇలా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. లీఫీ వెజిటేబుల్స్ కూడా ఆప్షనల్ అండి. పాలకూర కూడా వాడచ్చు. సరే, తరిగి పెట్టుకున్న కొద్దిగా అల్లం మిక్చర్ దంచిందండి, మరి ఫైన్గా పేస్ట్ చేసింది కాదు, కొద్దిగా చాలు. వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ పింక్ హిమాలయన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల మనకి వెజిటేబుల్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ మనకి పిండి కలిపేటప్పుడు యూజ్ అవుతుంది. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్, కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అలా కొరియాండర్ పౌడర్ వేసి మొత్తం కలుపుకుందాం. చూసారు కదా, ఆల్రెడీ వెజిటేబుల్స్ వాటరీగా అనిపిస్తున్నాయి మనకి. బాగా కలపాలండి ఫస్ట్ వెజిటేబుల్ మిక్చర్ని. చూసారు కదా ఎంత వాటర్ రిలీజ్ అయిందో. ఇప్పుడు ఇందులో మనం జొన్నపిండి కలుపుకుందాం. 1/2 కప్ వేసానండి. ఇప్పుడు నేను మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. ఫస్ట్ నేను ఎక్స్ట్రా బయట వాటర్ ఏం వేయట్లేదు. మనకి కూర వెజిటేబుల్స్లో ఏదైతే వాటర్ ఉందో అదే సరిపోతుంది. ఫస్ట్ మిగతా 1/2 కప్ కూడా కలుపుకుందాం. కొద్దిగా డ్రైగా అనిపిస్తే అప్పుడు వాటర్ యాడ్ చేయడం స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఇది డ్రైగా ఉంది. కొద్దిగా వాటర్ వేసుకుందాం. వేసి స్ప్రెడ్ అయ్యే కన్సిస్టెన్సీ రావాలండి. మరి గోధుమ పిండి కలుపుకున్నంత గట్టిగా కలుపుకోకూడదు. రోటీకి స్ప్రెడ్ అయ్యేలా ఉండాలి మనకి చేతుల్లో. చూసారు కదా, మెత్తగా సాఫ్ట్గా ఉంది. నార్మల్గా జొన్న రొట్టె చేసుకోవడం అందరికీ రాదండి, విరిగిపోతూ ఉంటుంది అది చేస్తుంటే. వాళ్ళు కూడా ఇలా వెజిటేబుల్ మిక్చర్తో ట్రై చేయొచ్చు. ఇది చాలా సాఫ్ట్గా వస్తుంది. నేను చేయడం కూడా చాలా ఈజీ. 15 to 20 మినిట్స్ అందరూ అయిపోతుంది మనకి. గ్రేటెడ్ వెజిటేబుల్స్ అన్నీ రెడీగా ఉంటాయి. ఇది బాగా నీట్ చేసుకుందాం. ఇప్పుడు చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుందామండి. నేను కలుపుకున్న క్వాంటిటీలో ఎగ్జాక్ట్లీ హాఫ్ తీసుకున్నాను పిండి. ఇప్పుడు దీన్ని మనం ప్యాన్ మీద పెట్టుకొని స్ప్రెడ్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అవ్వక ముందే పెట్టుకోవాలండి, లేదంటే మనకి హీట్కి కొంచెం కాలుతుంది. కొంచెం స్టిక్ అయినట్టు అనిపిస్తుంటే కొంచెం వాటర్ హెల్ప్ తీసుకొని దీన్ని థిన్గా స్ప్రెడ్ చేసుకుందాం. వీలైనంత థిన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు రోటీ బాగుంటుంది మనకి. చూసారు కదా ఎంత థిన్గా వచ్చిందో రోటీ.
దీన్నే వెట్ టవల్ మీద కూడా చేయొచ్చండి. నేను అది ఇంకొక మెథడ్ ఇంకోసారి చూపిస్తాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ డ్రిజిల్ చేసుకుందాం చుట్టూ. నేను 1 సైడ్ ఫ్లిప్ చేసుకున్నాను, చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయింది 1 సైడ్. ఇప్పుడు దీంట్లో సైడ్ డిష్ మనం వెజిటబుల్ రైతా ప్రిపేర్ చేసుకుందాం. కప్లోకి 1 కప్ కర్డ్ తీసుకున్నానండి, హోమ్ మేడ్ కర్డ్ ఇది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ మిక్చర్ ఉంది కదా, అది కొద్దిగా యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీర. వెజిటబుల్ మిక్చర్ కూడా ఆప్షనల్ అండి. ఇఫ్ ఆనియన్ రైతా ఇష్టమైతే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా జీరా పౌడర్, రోస్టెడ్ జీరా పౌడర్ అండి. కొద్దిగా పెప్పర్. కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని తిప్పుకుందాం. మొత్తం కలిసేలాగా తిప్పుదాం. చూడాలి కదా, మంచిగా కలిసిపోయింది. ఇది థిక్గా ఉంది, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ చేసుకుందాం. చూసారు కదా, ఇది కలిసిపోయింది. ఒకసారి జోవర్ రోటీ చూద్దాం. ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేశానండి, చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయింది బోత్ సైడ్స్. అంతే అండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, వెజిటేబుల్ జోవర్ రోటీ రెడీ. మీరు కూడా ట్రై చేసి నాతో ఎలా ఉందో షేర్ చేసుకోండి.